బాగా వంగి పనిచేసుకుని. ఆడు తమ్మయ్యగాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క? అదేరా ఆడి పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి? ఆ అమ్మాయిలు ఉప్పు పడితే కొంపలు కూలిపోతాయి, ఉప్పు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూశాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి, అన్ని శత సంబంధాలు చూస్తున్నారు. ఈసారికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్ శాంతి. కొత్తగా వచ్చాను. దేనికి? ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ రీఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారు ఇల్లు అది కదిగా అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి. ఇది కత్తెరనుకోండి. అది కత్తిరి కాదు, నా చెయ్యి పట్టుకున్నా. నీ చెయ్యి తట్టుకోలేను, వదిలే. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు, నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. డబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెట. అదేమిటండి ప్యాకాట్ అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. అదే డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీది పోతే నాది. నీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో! ఏమీ అనుకోకండి, మరి నీకు గెలిచాను కదా. రే, ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే, ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంట్ గా నీకేం కావాలో? చీపురు కట్ట, అప్పడాలి కర్ర. నన్ను కొట్టడానికే? నీ మొహం. ఇదిగో, ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును, ఇంత డబ్బు. నాన్న, ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఖర్చీఫ్ కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంపతీసి బస్ స్టాండ్ జేబులు కుట్టావా? చిచి, పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు.